ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినట్టు మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అని. ఈ మాట మీకు ఏమైనా అర్థమైందా? మీరు చదివిన మాట ఏమర్థమైందా? అని చెప్పమంటారా? ఇక్కడ ఈ మాటకి యొక్క అర్థం ఏంటంటే, దేవుని వాక్యము ఎంత శక్తివంతమైనదంటే, మీరు ఆ వాక్యాన్ని వింటే కనుక, శ్రద్ధ పెట్టి మీరు వింటే కనుక, మీకు శరీరాన్ని మీరు బలపరుచుకోవాలంటే మీ శరీరంలోకి ఏం కావాలి? ఆహారం కావాలి, వాటర్ కావాలి, ఒక తినడానికి తిండి కావాలి. అవి ఉంటే మీ శరీరం ఏమవుతుంది? బలపడుతుంది. అలాగే మీ యొక్క ఆత్మ బలపడాలి అంటే మనము ఎబ్రీ గ్రంథం 4:12 చదువుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యము ఒక ఖడ్గము కంటే, వాడిగల ఖడ్గము కంటే చాలా పదునుగా ఉంటుంది. అది ఒక ఖడ్గాన్ని దూసినప్పుడు శరీరాన్ని గుచ్చుకుంటారు కదా, గాయం కలుగుతుంది కదా, నొప్పి తగ్గుతుంది కదా. అలాగా దేవుని యొక్క వాక్యము మన హృదయంలోకి వెళ్ళిపోతే, మన శరీరంలోకి వెళ్ళిపోతే, ఇక్కడ మనం చదువుకున్న భాగం చదువుకుంటే ఏంటంటే, శరీరంలో ఉన్న ఎముకలకు కీళ్ళకు దూరిపోవాలి. కేవలం శరీరానికి కాదు, నీ మనసుకు కాదు, నీ యొక్క చూస్తున్నా చూసా నీ చదువుకు కాదు, దీనికి కాదు, నీ విన్న వాక్యం ఎక్కడికి వెళ్తానంటే నీ శరీరం అంతా నిండిపోవాలి. అలా నిండిపోయేలా నీ వినగలిగితే మాత్రమే దేవుని వాక్యం నీకు అర్థమవుతుంది. ఒక అర్థమైనా? కాబట్టి అందరూ శ్రద్ధ కలిగి